భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయాన్ని యోగము అని అంటారు. 1 నుండి 6 వరకు కర్మ షట్కము అని అంటారు. 7 నుండి 12 వరకు భక్తి షట్కము అని అంటారు. 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కము అని అంటారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలలో శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు చెప్పారు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పారు. సంజయుడు 41 శ్లోకం చెప్పారు. ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. మొత్తం కలిపి 700 శ్లోకాలు. ఇప్పుడు భగవద్గీత స్టార్ట్ చేస్తున్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పార్థాయ ప్రతిబోధితం నారాయణేన స్వయం, పార్థాయ ప్రతిబోధితుం నారాయణేన స్వయం. వ్యాసేన గృహీతం పురాణమునినా మధ్యే మహాభారతం, అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ, భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారత సమగ్ర సారాంశంలోనిది. మహాభారత యుద్ధం జరగరాదని శ్రీకృష్ణుడు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఆ మహానుభావుడు అన్ని ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. ఇప్పుడు అర్జునుడికి రథసారథి అయి యుద్ధరంగమున నిలిచెను. అర్జునుడు కోరిక మేరకు యుద్ధరంగమున రథమును నిలిపెను. యుద్ధరంగమున ఉభయ సైన్యములో గల తండ్రులు, గురువులు, శిష్యులు, మనవళ్ళు, స్నేహితులు వీళ్ళందరినీ చూసి ధనుర్బాణములు కింద విడిచి శ్రీకృష్ణుడికి దండం పెడుతూ దుఃఖంతో చెప్తూ ఉన్నాడు. ఈ శ్లోకం చెప్తూ ఉన్నాను, వినండి.